హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల. ఈరోజు నేను మినప రొట్టెలు చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఈ మినప రొట్టెలకి 1 గ్లాసు మినపప్పును తీసుకోవాలండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం రవ్వని తీసుకుంటున్నాను. ఈ మినపప్పుని బియ్యం రవ్వని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ఇలా నేను చూపించిన విధంగా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపగుళ్ళని వాడానండి. మీరు కావాలంటే పొట్టున్న మినపప్పును కూడా వాడొచ్చు. దీన్ని ఒక 8 to 10 అవర్స్ నాననివ్వాలండి. లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసినా సరిపోతుంది. చూసారు కదా, ఇలా నానిన తర్వాత 1కి 2 సార్లు వాష్ చేసుకుని ఈ బియ్యం రవ్వలో వాటర్ ఏం లేకుండా ఇలా గట్టిగా పిండేసుకుని ఈ రవ్వని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా గట్టిగా చేత్తో ఒత్తుకోవడం వల్ల దానిలో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే పోతుంది. ఒకవేళ మీరు వాటర్తో కనుక వేసేసినట్లయితే మన రొట్టెల పిండి బాగా జారుగా అయిపోతుందండి. సో ఇలా బాగా దీన్ని ఒత్తుకుంటూ ఇలా డ్రైగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి వీటిని ఒక 2 సార్లు వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే పొట్టు మొత్తం పోయిన తర్వాత వాష్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందామండి. చూసారు కదా, పిండి అయితే ఇలా క్రీమీగా ఉంటుంది. మరీ నీళ్ళు ఎక్కువ పోసేస్తే జారుగా అయిపోతుందండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇలా మినప్పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో మనం ఇందాకడ రెడీ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసుకోవాలండి. బియ్యం రవ్వలో అసలు వాటర్ ఏమి ఉండకుండా ఇలా డ్రైగా వేసుకుని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బియ్యం రవ్వ ఉండలు ఉండలుగా ఉండకుండా దీన్ని మినప్పిండిలో బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ రొట్టెలకి మనం కావాలంటే బియ్యం రవ్వ బదులు స్టోర్ బియ్యం ఉంటుంది కదండి, అది కూడా నానబెట్టుకుని మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పిండి అన్నది ఇలా జారుగా ఉంటే సరిపోతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిలో కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిదండి. అందుకే మనం దోశలు, గారెలు, రొట్టెలు ఇలాంటివి వేసుకున్నప్పుడు పిండిలో ఇలా జీలకర్ర కలుపుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేసుకుని ఒక 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి కొద్దిగా ఇలా గట్టి పడుతుంది. ఇలా ఉంటే పిండి రొట్టెలకి పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 8 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకున్నాం కదండి. అలా చేయడం వల్ల రొట్టెలు చాలా బాగా వస్తాయి. మనం కావాలంటే ఈ పిండిలో కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని రొట్టెలు వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ప్లెయిన్గానే వేస్తున్నాను. ఈ పిండిని మనం ఇడ్లీలు వేసుకోవడానికి వాడుకోవచ్చు, అలాగే పునుగులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఫస్ట్ పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఒక 2 గరిటెల పిండిని ఇలా మధ్యలో వేసుకుంటున్నానండి. ఈ రొట్టెలు మందంగా ఉంటేనే బాగుంటాయి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి. జస్ట్ సెట్ చేసుకుని ఒక రౌండ్ షేప్ వచ్చిన తర్వాత దీన్ని లిడ్తో క్లోజ్ చేసేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ రొట్టెల్ని మనం కుక్ అవ్వనివ్వాలండి. ఈ రొట్టెల్ని కొంచెం మనం స్లోగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇందాకడ వేసిన ఆయిల్ ఉంది కదా, దీన్ని లైట్గా అన్ని సైడ్స్కి స్ప్రెడ్ చేసేసుకుని లిడ్తో క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఈ రొట్టెలు అసలు అడుగు అంటుకుపోవండి. మనం టర్న్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇంకొక సైడ్ కుక్ అవ్వడానికి మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే జస్ట్ 2 to 3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసేసుకుని దీన్ని ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసుకుని మనం రొట్టెలను అయితే సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇంతే, చాలా ఈజీగా ఈ రొట్టెల్ని మనం వేసేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా, లోపల చాలా ఫ్లఫీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైన వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఇవి చాలా బలమండి. సో మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఈ రొట్టెల్ని వేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనుషా నడికట్ల. అలాగే ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.